రైతు సోదరులందరికీ నమస్కారము. నా పేరు నరసింహారెడ్డి. నేను వలాగ్రో బెసెన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్నాను గత 8 సంవత్సరాల నుంచి. ఈ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలము దాసంపల్లి విలేజ్ సంతోష్ రెడ్డి గారి పొలంలో ఉన్నాము. ఈ 6 సంవత్సరాల నుంచి ఈయన వ్యవసాయం చేస్తూ ప్రతి సంవత్సరానికి 2 ప్రాడక్టులు చొప్పున 6 సంవత్సరాల వరకు 6 2 12 ప్రాడక్టులు మనవి యూజ్ చేస్తూ దానివల్ల ఉపయోగాలను ఈరోజు మనకి ఆయన మాటల్లో తెలుపుతున్నాడు. నమస్కారం సంతోష్. నమస్కారం సార్. మీరు వేసిన టమోటో వెరైటీ ఏది? టమోటా సాహో సార్. ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు సార్. ఎన్ని నెలల క్రాప్ ఇది? సార్ ఇది వచ్చేసి ఇప్పుడు 58 రోజులైంది సార్. 58 రోజుల్లో స్టార్టింగ్ నుంచి మీరు వాడిన ప్రాడక్టుల గురించి ఈ మాటల్లో తెలుపగలరు? నమస్తే సార్. నేను టమోటా 12 రోజులు తర్వాత నాటిన తర్వాత V1 రాడిఫాము ట్రెంచింగ్ చేయించినాను సార్. ట్రెంచింగ్ చేయించినాక 12 రోజుల తర్వాత 15 రోజులు బాగా వేర్లు డెవలప్మెంటు బాగా స్ట్రమ్ము ఇవన్నీ బాగా వచ్చినాయి సార్. మొక్క వచ్చేసి బాగా యాక్టివ్గా ఉంది సార్. నాటలు కూడా తక్కువ పోయినాయి సార్. బాగా ఇవి ట్రెంచింగ్ చేయించినాక నేను వచ్చేసి ఎండలో ఏప్రిల్ 22వ తేదీ నాటినా సార్. ఇవి ట్రెంచింగ్ చేయించినాక కానీ చెట్టు బాగా హెల్తీగా బాగా వచ్చింది సార్. సంతోష్ రాడిఫామ్ వాడారు కదా? అవును సార్. వాడిన తర్వాత డ్రిప్పుల ఎరువులలో ఏమేమి వదిలారు సార్? 3 ఎరువుల బ్యాగు రెట్రోసాల్ సార్. ఇవి వదిలాను సార్ 22 రోజుల తర్వాత. బ్రాంచెస్ అనేది చాలా బాగా వచ్చినాయి సార్. అసలుకి ఇది సార్ రెట్రోసాలు 3 ఎరువులు సార్. ఇవి వాడినాక బ్రాంచెస్ తోట బాగా హెవీగా వచ్చేసినాయి సార్. ఇవి వాడినాక రెట్రోసాలు 3 రోజులు వదిలిన తర్వాత స్ప్రేయింగ్లో ఏం వాడారు? స్ప్రేయింగ్లో వచ్చేసి సార్ వాతావరణము అనుకూలం ఉండలేదు సార్. అప్పుడు వచ్చేసి మెగాఫాల్ అనేది వాడినాను సార్. ఆ చెట్టు అప్ అండ్ డౌన్ ఉన్నా కానీ కరెక్ట్ సెట్ అయింది సార్. చెట్టు డెవలప్ కరెక్ట్. ఆ తర్వాత మీరు మొక్క ఎదుగుదల బ్రాంచెస్ రావడం కోసం ఏమి వాడారు? ఈ ఎంసీ ఎక్స్ట్రా ఉంది కదా సార్. ఇది వాడిన తర్వాత సైడ్ బ్రాంచెస్ అనేది చాలా బాగా వచ్చినాయి సార్. ఇవి ఫ్లవర్ అనేది కానీ బాగా దృఢంగా వచ్చింది సార్. ఇది ఆకులు అనేది బాగా గనుపుకు బాగా స్ట్రెంత్గా వచ్చినాయి సార్. బాగా ఫుల్ గ్రోత్గా వచ్చినాయి సార్ ఇది వాడినాక. ఇప్పటికీ చూడండి సార్ చాలా గుబురుగానే ఉంది. ఈ ఎంసీ ఎక్స్ట్రా కొట్టిన తర్వాత గుబురుగా వచ్చి అన్నారు కదా? అవును సార్. నెక్స్ట్ ఏమి వదిలారు చేనికి? ఏం లేదు సార్. కొద్దిగా ఇంకు తెగులు అనేది కనిపిస్తే హైరో ప్లస్ ఎల్ అనేది వదిలినా సార్. అప్పటికి వచ్చిన చెట్టుకి అక్కడే డ్రాప్ అయింది సార్. అది ఇంకు తెగులు అనేది ఉండేది తోట బాగా రికవర్ అయింది సార్. సార్ పూత అనేది ఎక్కువ ఉన్నందువల్ల 13, 40, 13 వదిలినా సార్. ఈ 13, 40, 13 దాంట్లో బోరన్ అనేది ఉంటుంది సార్. బాగా సెట్ అయింది సార్. పింజ అనేది బాగా ఏర్పడింది సార్. అప్పుడు 13, 40, 13 వదిలినా కన్నా ఎంసీ సెట్ అనేది పూత మీద కొట్టినాను సార్. కొట్టిన తర్వాత బాగా అట్లా సెట్ అయింది సార్. బాగా కాయలు అనేది కానీ బాగా ఏర్పడినాయి సార్. ఆ తర్వాత బెనిఫిట్ ఫీజ్ అనేది కొట్టినా సార్. ఒక కాయ అంతా స్టడీగా ఒక లెవెల్ అంతా వచ్చింది సార్. అప్ అండ్ డౌన్ కాకుండా చాలా బాగా వచ్చింది సార్. ఇది స్ప్రే చేసిన సార్ 10 రోజులు. బెనిఫిట్ పీరియడ్ కొట్టడం వల్ల అవును సార్ యూనిఫామ్ సైజ్ వచ్చింది సార్. ఇది ఓకే సార్. తర్వాత కింద మచ్చలు అనేవి ఏర్పడతాయి. దానికి ఏం వదిలారు సార్? క్యాల్బిట్స్ అనేది ట్రిపుల్ లా వదిలేను సార్. ఇది వదిలినాక కానీ కాయలు కింద ఏమైనా అయినా కానీ కంట్రోల్లోకి తీసుకెళ్ళింది సార్. ఇది ఇప్పుడైతే సార్ ఈ వాలాగ్రాఫ్ ప్రోడక్ట్ అనేది నా తోటలో అంతా చూసారు కదా సార్. చెట్టు పూత కానీ అంతా కానీ బాగా సెట్ అయింది, బాగుంది. ఇప్పుడు కానీ 10 మంది రైతులు అనేది వాడుతున్నారు సార్. మనల్ని చూసి అందరూ వాడుతున్నారు సార్. ఇప్పుడు మొత్తం అంతా వాలాగ్రాఫ్ ప్రోడక్టే సార్ నేను వాడుతుండేది. ఇంతవరకు ఏమనేది రిమార్క్ లేదు చూడండి సార్. పూత కానీ పింజలు కానీ అన్నీ అట్లా పడుతున్నాయి సార్. అవును సార్. ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగుంది సార్. మాకు విన్నారు కదా సంతోష్ రెడ్డి మాటల్లో మా వాలాగ్రో ప్రోడక్ట్ల గురించి. విన్నందువల్ల ప్రతి ఒక్క రైతు మా ప్రోడక్ట్లని వాడుతూ ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉండగలరని కోరుతున్నాను.